చింత పెట్టుకోవడం వల్ల లాభం లేదు. ఇది ఎవడి చింతో వాడే చూసుకుంటాడు. అంటే చింతలన్నీ మాని గురువుని నిరంతరం ఉపాసించడం కోసం భూలోక సంబంధం, పరలోక సంబంధమైన అన్ని రకాల యోగక్షేమాల భారాన్ని వహిస్తూ ఉంటాడు ఆ భగవంతుడు. స్కాంధపురాణం కాశీఖండంలో కాశీ మహత్యాన్ని గురించి చర్చిస్తూ పరమతీర్థమైన శివక్షేత్రమైన కాశీధామంలో మరణించిన వాడికి పునర్జన్మ ఉండదని చెప్పడం జరిగింది. ఈశ్వర సాధన చెయ్యకపో, కానీ నీ మనస్సుకు వశుడవు కాకుండా దానిని నీ వశంలో ఉంచుకోవడం అవసరం. సంసారంలో ఉంటూనే యోగ సాధన ద్వారా భగవంతుడిని హృదయంలో ప్రతిష్ఠించుకొని గృహస్థాశ్రమ పాలన చెయ్యాలి. సత్కర్మ లేనిదే భక్తి ఉదయించదు, భక్తి లేనిదే జ్ఞాన ప్రాప్తి కలుగదు, జ్ఞానం లేనిదే ముక్తి ప్రాప్తించదు. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడ్డ ప్రక్రియలు. దుఃఖమైతే అందరికీ కలుగుతుంది, కానీ జ్ఞాని అయిన వ్యక్తి విషయంలో కొంచెం తేడా ఉంటుంది. జ్ఞానికి అది బాధ కలిగించలేదు. ప్రతి ఒక్క మనిషిలోను మూలాధార చక్రంలో కుండలినీ శక్తి నిద్రిస్తూ ఉంటుంది. ఈ శక్తిని ప్రాణాయామం ద్వారా మేలు కొలపనంత వరకు సాధన, భజనలు బాహ్య ఆడంబరాలే అవుతాయి. గురువు దగ్గరికి కానీ దేవుడి దగ్గరికి కానీ ఎన్నడూ ఉత్త చేతులతో వెళ్ళకూడదు. గురువు దగ్గరికి ఎప్పుడు వినయభావంతోనే వెళ్ళాలి. వారికి ఎదురుగా ఎన్నడూ కూర్చోకూడదు. గురువు కోపగించినా తాను నిగ్రహంతో ఉండాలి. పాండిత్య ప్రదర్శనము కానీ శాస్త్రజ్ఞత కానీ చూపించకూడదు. శాస్త్ర విషయంలో గురువుతో తర్కించకూడదు. ఆత్మజ్ఞానానికి సంబంధించి వారు చెప్పిన దానిని తలవంచి స్వీకరించాలి. స్త్రీ సౌందర్యంతో సహా ఈశ్వరుడు సృష్టించిన సమస్త సౌందర్యాన్ని చూడాలన్న కోరికకు అందరికీ అధికారం ఉంది. అయితే ఆయన సృష్టించిన సౌందర్యమే ఇంత అందమైనదైతే ఆయన మరెంత అందంగా ఉంటాడో కదా అని ఈ ప్రకారంగా సమస్త సృష్టిలోనూ సృష్టికర్తను చూడగలగాలి. సాధన లేనిది అటువంటి స్వచ్ఛమైన నిర్మలమైన దృష్టి ఎవరికీ కలుగదు. ఇది ఖండించలేని సత్యం. మానవ జన్మ దుర్లభమైనది, క్షణికమైనది. అందువల్ల ఈ జన్మలోనే జన్మ మృత్యు బంధనం నుండి విముక్తి కలిగించే సాధన చేయాలి. జీవుడు ఎప్పటి నుంచో తెలియని అనంతకాలం నుంచి లక్షల కోట్ల యోనుల్లో భ్రమణం చేస్తూ ఉన్నాడు. కాలక్రమానుసారంగా అతడు వికాస వివర్తనల భూమికతో చెట్లు, మొక్కలు, తీగలు, పొదలు, కీటకాలు, పక్షుల జన్మల నుంచి మానవ రూపంలోకి మారాడు. ఉన్నత స్థాయిలను దాటుతూ తన మూల స్వరూపమైన బ్రహ్మ వైపు సాగుతూ ఉన్నాడు. వాడుకలో అందరూ నా ఇల్లు, నా దేహం అంటుంటారు. అంటే ఇల్లు నేను కాదు, కేవలం అక్కడ నేను అనేవాడిని ఉంటాను అంతే. అలాగే ఈ దేహం నేను కాదు, నేను కేవలం దాంట్లో ఉంటాను అంతే. శరీరాలు స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలని 3 రకాలు. స్థూల శరీరం లోపల సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరానికి లోపల కారణ శరీరం ఉంటాయి. నిద్రపోయే సమయంలో స్థూల, సూక్ష్మ శరీరాలు ఇంద్రియాది విషయాల నుంచి విడుదల అయి నిద్రిస్తాయి. కానీ కారణ శరీరం నిద్రపోదు, అది ఎప్పుడూ మెలకువగానే ఉంటుంది. అదే తక్కిన 2 శరీరాలకు ఆధారభూమి, ఆలయస్థానము. సరైన సమయంలో సరైన మందు వాడకపోతే రోగం నయం కానట్లే మనసుకు త్రాణ కోసం సరైన గురువు దగ్గరికి ఉపాయం పొందకపోయినట్లయితే మంత్రం వృధా అయిపోతుంది. కేవలం కర్మఫలాన్ని అనుభవించడానికి ఆత్మ ఈ శరీరంలో నీటి బుడగ రూపంలో నివాసం చేస్తోంది. దాన్నే లోకులు నేను అని అంటున్నారు. మనస్సుకు త్రాణ కలిగించేది మంత్రం, మనసును స్థిరం చేసేది క్రియ. స్థిరం కావడం చేతనే త్రాణ కలుగుతుంది. స్థిరులై స్థిరత్వంలో ఉండే వాళ్ళనే బ్రాహ్మణులని అంటున్నారు. ఆత్మసాక్షాత్కారం చేసుకున్న తరువాతే ఉపన్యాస ప్రవచనాలు చేయాలి. అంటే
ముందు సాధన చేయాలి. 84 అంగుళాల నిడివిగల మానవ దేహం ఉన్నతి కోసం 84 లక్షల యోనుల్లో భ్రమణం చేయవలసి ఉంటుంది. గృహస్థ జీవితంలోనే ఉండండి. తాము స్వయంగా సంపాదించిన డబ్బుతో సంసారం గడుపుకుంటూ దాంతోపాటు యోగ సాధన చేస్తూ మెల్లమెల్లగా ఆత్మ ఉన్నతి మార్గంలో అగ్రేసరులు అవ్వండి.